స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టి కృషితో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభోగం తీసుకొస్తామని బీఆర్ఎస్ పార్టీ కొల్చారం మండల యువత విభాగం అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు, యూత్ ఐకాన్ యబాన్నగారి రవితేజ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షుడు కోనపూర్ సంతోష్రావు జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రసిద్ధ ఏడుపాయల దుర్గమ్మ సన్నిధిలో సంతోష్రావు పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక గార్డెన్స్ లో బీఆర్ఎస్ శ్రేణులు, శ్రేయోభిలాషులు, స్నేహితుల మధ్య సంతోష్రావు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, స్నేహితులు సంతోష్రావును శాలువాలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంతోష్రావు, రవితేజ రెడ్డిలు మాట్లాడుతూ సమిష్టి కృషితో కొల్చారం మండలంలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభోగం తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రంపల్లి గౌరీశంకర్, పార్టీ సీనియర్ నేతలు నరేందర్ రెడ్డి, పాషం శ్రీనివాస్ రెడ్డి, సాని సిద్ధిరాములు, నంగనూరి గౌరీశంకర్, సోమ నరసింహులు, కొమ్ముల సురేష్ గౌడ్, అరె రవీందర్, నెల్లి రాజముద్రాజ్, సందీప్ రాజాగౌడ్, శ్రీకాంత్, పుల్లబోయిన దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. కొల్చారం మండల బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు శ్రీ సంతోష్ అన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి కొల్చారం మండల యూత్ తరఫు నుంచి కూడా పెద్ద ఎత్తున అందరం అన్ని గ్రామాల నుంచి హాజరవడం జరిగింది. అన్న అన్ని విషయాల్లో కానీ, పార్టీ విషయాల్లో కానీ, అలాగే మిగతా అన్ని విషయాల్లో కూడా, సేవా కార్యక్రమాల్లో కూడా తను ఎప్పుడు ముందంటుంటాడు. ఇలాగే అందరికీ సహాయం చేస్తూ తను మంచి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు నా జన్మదిన వేడుకలకు ముఖ్య నాయకులు మరి మండల స్థాయి పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్ గారి ఆధ్వర్యంలో మరి మాజీ ఎంపీపీ అయినటువంటి ఎంపీపీ మంజులక్క కాశీనాథ్ ఆధ్వర్యంలో ఇక్కడికి ముఖ్య నాయకులు అన్ని గ్రామాల నుంచి వచ్చేసి మరి నా జన్మదిన వేడుకలకు హాజరయ్యి నాకు ఆశీర్వాదం ఇచ్చినటువంటి పెద్దలకు, ప్రతి ఒక్కరికి, యువకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి రాబోయే రోజులలో కూడా మరి పార్టీ బలోపేతానికి తప్పకుండా యువత తరఫున కానీ, సీనియర్ నాయకుల తరఫున కానీ మరి కష్టపడి అన్ని గ్రామాలలో పార్టీ బలోపేతానికి తప్పకుండా కృషి చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నా జన్మదిన వేడుకలకు ఇచ్చేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.